దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగబోతోంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రమేష్, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఎన్నికల షెడ్యూల్ 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే తెలంగాణ, ఏపీ ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి. అది కూడా మే 13న పోలింగ్ జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో ఏపీకి అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో ఉప ఎన్నిక జరిగే కంటోన్మెంట్ ఎలక్షన్కు సంబంధించి కూడా అదే రోజున పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. చాలా 57 రోజుల వ్యవధి ఉంది. ఇప్పటి నుంచి మొదలుకుంటే పోలింగ్ జరగడానికి మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయని భావించారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు కాస్త మే 13న జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా మారిపోయింది. అంతా అభ్యర్థులను ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రకటించాయి, ఏపీలో ప్రకటించాయి, తెలంగాణలో ప్రకటించాయి. దీనికోసం స్వల్పకాలంలోనే జరుగుతుంది. నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో సుదీర్ఘకాలమైన షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా అభ్యర్థులు కష్టపడాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఎన్నికలు మే 13న జరుగుతాయి, కౌంటింగ్ జూన్ 4న జరుగుతుంది. ఒకసారి కనుక షెడ్యూల్ కనుక చూస్తే మనం నోటిఫికేషన్ 18 ఏప్రిల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పుడు ఈరోజు షెడ్యూల్ వెలువడింది. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల చివరి తేదీ ఎప్పుడైతే నోటిఫికేషన్ ప్రకటించారో నోటిఫికేషన్ నుంచి నామినేషన్లు తీసుకుంటారో ఆ నామినేషన్ల ప్రక్రియ క్రమంగా 25 ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతుంది. అప్పటి వరకు నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25 వరకు కూడా నామినేషన్లు అభ్యర్థులు వేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వేసిన నామినేషన్లను 26 ఏప్రిల్ను పరిశీలిస్తారు. ఉపసంహరణలు పరిశీలించిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు వ్యాలిడిటీ ఉంటుందో వాళ్ళందరినీ కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసంహరణల గడువు 29 ఏప్రిల్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. 7 దశల్లో జరిగే ఎన్నికలు 4వ దశలో మన తెలంగాణ, ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించారు. మనం తెలంగాణలో చూసుకుంటే చాలా పార్టీలు ముందున్నాయి. పార్టీలు అభ్యర్థులు ప్రకటించాయి. బీజేపీ అయితే 15 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. బీఆర్ఎస్ 11 స్థానాలకు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలకు ప్రకటించింది. ఈ అభ్యర్థులను ప్రకటించకపోతే ఆల్రెడీ ఇప్పటికే నరేంద్ర మోడీ 5 సార్లు ఈ నెల రోజుల వ్యవధిలోనే 5 సార్లు తెలంగాణ పర్యటన చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఒక రకంగా ఎన్నికల క్యాంపెయిన్ తెలంగాణలో స్టార్ట్ చేశారని చెప్పవచ్చు. కూడా అదేవిధంగా అమిత్ షా కూడా 2 సార్లు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక బహిరంగ సభలు కూడా ప్రారంభించింది. సో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది, త్వరలోనే వెలువడుతుంది అనే నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ముందస్తు ప్రచారాన్ని ప్రారంభించాయి తెలంగాణకు సంబంధించి. ఇకపోతే ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి కొత్త సంక్షేమ పథకాలను అమలుపరచవచ్చు, కొత్త మంజూరీలు ఇవ్వద్దు, కొత్త శాంక్షన్స్ కూడా ఏవి ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఎన్నికల కోడ్ని అమల్లోకి వస్తుంది. ఎన్నికల కమిషన్ నేతృత్వంలోనే అన్ని కూడా పర్యవేక్షిస్తారు. సో ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి చేసే అవకాశం లేదు. ఇక పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుంది. మనం ఒకసారి చూస్తే బీజేపీ 15 స్థానాలకు ప్రకటించిందని చెప్తున్నాం. 15 స్థానాల నుంచి 2 పెండింగ్లో పెట్టింది. 2 పెండింగ్లో పెట్టి 15 స్థానాల్లో మహబూబ్నగర్కి సంబంధించి డీకే అర్నన్ ప్రకటించింది. సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి సంజయ్, మల్కాజ్గిరికి సంబంధించి ఈటెల, జైరాబాద్కి సంబంధించి బీబీ పాటిల్, నాగర్ కర్నూలుకు సంబంధించిన భరత్, హైదరాబాద్కి సంబంధించి మాధవిలత, మహబూబాబాద్కి సంబంధించి సీతారాం నాయక్ను అభ్యర్థిగా ప్రకటించారు. నల్గొండ లోక్సభ నుంచి సైదిరెడ్డి, అదేవిధంగా భువనగిరి నియోజకవర్గానికి బూర నరసయ్య, చేవెళ్లకు కొండా విశ్వేశ్వరరెడ్డిని ప్రకటించారు. అదేవిధంగా పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ని, మెదక్ రఘునందన్, ఆదిలాబాద్ నగేష్, నిజామాబాద్కు ధర్మపురి అరవింద్. ఈ 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ముందుగా అభ్యర్థులని భారీ ఎత్తున ప్రకటించిన ఘనత బీజేపీకి దక్కుతుంది. బీజేపీ ప్రచారంలో ఇప్పుడు ముందు చెప్పినట్టు 5 సార్లు నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు, ముందుకు వెళ్ళిపారు. ఇక బీఆర్ఎస్ కూడా బీజేపీ తర్వాత బీఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థిని ప్రకటించి 11 స్థానాలకు అభ్యర్థి ప్రకటించి బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాను. కానీ ఈరోజు తాజా పరిణామం నేపథ్యంలో బీఆర్ఎస్ పొత్తు చిచ్చు పెట్టింది ఆ పార్టీ మధ్య. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయాల్సిన అగత్యం ఏర్పడింది. రాజీనామా చేసి ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు కేసీఆర్, ప్రవీణ్ కుమార్తో సహా. నామా నాగేశ్వరరావు ఖమ్మంకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. పెద్దపల్లికి సంబంధించి కొప్పుల ఈశ్వర్ను ప్రకటించింది. మహబూబాద్ నియోజకవర్గం నుంచి కవితను ప్రకటించింది. కరీంనగర్కు వినోద్ను ప్రకటించారు. నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. అదేవిధంగా జహీరాబాద్కు గాలి అనిల్, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, వరంగల్కు కడివేం కావ్య,
మహబూబ్నగర్ మన్నే శ్రీనివాసరెడ్డి, చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వర్, ఆదిలాబాద్ ఆత్రం సక్కు ఈ అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. 4 స్థానాలు ఇప్పటికే మహబూబ్నగర్కి సంబంధించి కల్వ వంశీ, అదేవిధంగా మహబూబాద్కు బలరాం నాయక్, జహీరాబాద్కు సురేష్ షెట్కర్, నల్గొండకు రఘువీరారెడ్డిని ప్రకటించింది. 96.60 కోట్ల ఓటర్లు ఈ దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. 55 లక్షల ఈవీఎంలు 55 లక్షల ఈవీఎంలు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈసారి కొత్తగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది 1,82,00,000 ఫస్ట్ టైం ఓటర్స్ ఈసారి ఓటు హక్కు వినియోగించబోతున్నట్లు కూడా ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఇందుకోసం వాడుతున్నామని కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సో దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ 26 అసెంబ్లీ సీట్లకు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయని కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ కూడా ఉప ఎన్నికల్లో భాగంగా ప్రకటించబోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మరొకసారి మే 13న ఏపీ తెలంగాణ పోలింగ్ జరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అదేవిధంగా లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పోలింగ్ రిజల్ట్కు మధ్య 23 రోజుల వ్యవధి ఉంది. మే 13న పోలింగ్ జరిగితే కౌంటింగ్ జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈ వ్యవధి 23 రోజుల వ్యవధి ఉంది. అదేవిధంగా నామినేషన్కు విత్డ్రాకు మధ్య 3 రోజుల వ్యవధి ఉంది. అదేవిధంగా విత్డ్రా టు పోలింగ్ చూస్తే 14 రోజుల వ్యవధి ఉంది. సో సుదీర్ఘకాలంగానే 57 రోజుల వ్యవధి, మొత్తం ఇప్పటి నుంచి మొదలు పెడితే 57 రోజుల వ్యవధి ఉంది. దానికి సంబంధించి అభ్యర్థులు పూర్తి స్థాయిలో కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కూడా జూన్ 4నే పోలింగ్ జరుగుతుంది. 7 దశల్లో, ఇంతకుముందు చెప్పినట్టు 7 దశల్లో పోలింగ్, దేశవ్యాప్తంగా ఆ పోలింగ్ 7 దశల్లో జరుగుతుంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా మే 3న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. 4వ దశ మే 13న జరుగుతుంది. మే 13న ఇంతకుముందు చెప్పినట్టు ఏపీ తెలంగాణ ఎన్నికలు కూడా అదే రోజు జరగబోతున్నాయి. అదేవిధంగా మే 20న 5వ దశ పోలింగ్ జరుగుతుంది. మే 25న 6వ దశ పోలింగ్, జూన్ 7న 7వ దశ పోలింగ్ జరుగుతుంది. 7 దశల్లో పోలింగ్ జరుగుతుంది. 4వ దశలో ఏపీ తెలంగాణకు సంబంధించిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. మొదటి దశలో 102, రెండవ దశలో 89 లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 3వ దశలో 94 లోక్సభ సీట్లకు, 4వ దశలో 96 లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 5వ దశలో చూసుకుంటే 49 లోక్సభ సీట్లకు, 6వ దశలో 57 లోక్సభ సీట్లకు, 7వ దశలో 57 లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. ఏపీ తెలంగాణలో నామినేషన్ల దాఖలకు మరొకసారి చెప్తున్నాను. ఏపీ తెలంగాణలో ఏప్రిల్ 25న చివరి తేదీ, నామినేషన్ల వేయడానికి ఏప్రిల్ 25న చివరి తేదీగా ఉంటుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసరణ గడువు ఉంటుంది ఏపీ తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఈ క్షణం నుంచే అమలవుతుందని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నుంచి మనీ కూడా ఎలాంటి ఆధారం లేకుండా డబ్బులు తీసుకుపోవడం కూడా నేరమే. అక్కడ చెక్ పోస్టులు, ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పనిచేసే చెక్ పోస్టులలో కూడా తనిఖీలు చేస్తారు. ఆధారాలు ఉంటే తప్ప డబ్బును రవాణా చేయడం కూడా తప్పు. ఈ రోజు నుంచి డబ్బులు కూడా భారీ ఎత్తున పట్టుకునే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్కు సంబంధించి ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ఆదేశాలు పాటించాలి, ఎక్కడెక్కడ ఒకవేళ గతంలో తీసుకున్న స్కీములు కనుక ఉంటే ఆ స్కీములు మంజూరు చేయడానికి కొత్తగా మంజూరు చేయాలన్నా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని అవన్నీ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. సో కొత్త స్కీములు ప్రకటన ఉండదు, కొత్త శాంక్షన్స్ ఉండవు. ఎటువంటి ఒకవేళ గతంలో ప్రకటించిన స్కీమ్లకు సంబంధించి ఏదైనా ఆర్థిక సహాయం అందాలన్నా లేదా ఇతరత్ర కార్యక్రమాలు అందాలన్నా కానీ ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రజలకు అందవలసి ఉంటుంది. సో ఎన్నికల కూడా దేశవ్యాప్తంగా ఉంటుంది. ఏపీ తెలంగాణ ఎన్నికలు 4వ దశలో జరగబోతున్నాయి. దానికి సంబంధించి మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. అంటే రమేష్, ఎలా చూడొచ్చు, గతంతో పోల్చుకుంటే 2019లో షెడ్యూల్ మార్చి 10న విడుదల చేశారు. ఇప్పుడు 6 రోజులు లేట్గా షెడ్యూల్ ప్రకటించారు. అంటే ఎందుకు, ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి 4th ఫేజ్ అలాగే మే 13, ఇంత సుదీర్ఘమైనటువంటి కాల పరిమితి ఇచ్చారు. ఎలా చూడాలి? ఎస్, ముందుగా సౌత్ ఇండియాకు సంబంధించి తొలి దశలోనే ఎన్నికలు ఉంటాయని భావించారు. నార్త్ ఇండియాలో పర్యటించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించేటప్పుడు స్వతంత్రంగానే నిర్ణయం తీసుకుంటుంది. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న పోలింగ్ స్టేషన్లు, ఆ రాష్ట్రాల్లో ఉన్న శాంతి భద్రతల కోణం నుంచి ఎటువంటి శాంతి భద్రతలు ఉన్నాయి, పోలింగ్ నిర్వహించడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి, ఒకవేళ నిర్వహిస్తే ఒకే దశలో నిర్వహించడం మూలంగా, కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు నిర్వహించడం మూలంగా ఎటువంటి అవాంతరాలు ఏర్పడతాయి, పోలింగ్కు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును కల్పించవలసి ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు
రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులను అంతకుముందు ఎన్నికల కమిషనర్లకు సంబంధించి కొంతమంది వచ్చి ఆ రాష్ట్రాల అధికారులతో సిఎస్తో కానీ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపిన తర్వాత ఎప్పుడు పోలింగ్ నిర్వహిస్తే బాగుంటుంది, ఏ ప్రాంతాల్లో ఎప్పుడు నిర్వహించాలన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అదంతా కూడా దేశవ్యాప్తంగా క్రోడీకరించి ఆయా రాష్ట్రాల పరిస్థితులు, అక్కడ ఉత్పన్నమయ్యే పరిస్థితులు, పోలింగ్ సందర్భంగా గ్రూపులు, పార్టీలు, అదేవిధంగా తీవ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పులు, ఇటువంటి అనేక సమస్యలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఆ షెడ్యూల్ ఆధారంగానే ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ప్రారంభమవుతుంది సుదీర్ఘకాలంగా. ఎందుకంటే మే 13న పోలింగ్ తెలంగాణ, ఏపీలో జరుగుతుందంటే దానికి సంబంధించి మొదటి దశలో కాదు 4వ దశలో జరుగుతుంది కాబట్టి ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. 57 రోజులు ఏదంటే నిజానికి అభ్యర్థులు చాలామంది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, కాంగ్రెస్ వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా అన్ని పార్టీలు కూడా లోక్సభ సీట్లకు సంబంధించి దాదాపు అందరు అభ్యర్థులు ఖరారు చేస్తారు. ఈ అభ్యర్థులు సుదీర్ఘకాలం పాటు అంటే 57 రోజుల పాటు ప్రజల్లో ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల ఖర్చులు కూడా భరించాల్సిన భారీ ఖర్చులు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇదంతా చూస్తుంటే అభ్యర్థులకు మాత్రం ఇది మింగుడు పడని విషయం, జీర్ణించుకోలేకపోతారు. రాజకీయ పార్టీలు కూడా ఇన్ని రోజుల వ్యవధిని జీర్ణించుకోలేకపోయి ఖర్చు కూడా విపరీతంగా పెట్టాల్సి ఉంటుంది. సో ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను తీసుకునే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. ఎన్నికల ప్రక్రియ ఆ విధంగానే ప్రారంభమైంది. అందుకే ఆలస్యం ఉంది. గత ఎన్నికల్లో జరిగిన ఎటువంటి ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి, శాంతి భద్రతల కోణం నుంచి చూస్తే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది, గతంతో కంపేర్ చేస్తూ ఈసారి ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలని చెప్పదు. దీనికి ఆలస్యానికి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలను ఆ సమస్యాత్మక రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తుంది ఎన్నికల కమిషన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.